స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందమైన అమ్మాయి, తెలివైన అమ్మాయి, అందులోనూ టీవీ సీరియల్స్లో యాక్ట్ చేస్తోంది. చూడటానికి మహాలక్ష్మిలా ఉంటుంది. ఇంటికొస్తే ఇలాంటి కోడలు రావాలని ఆ తల్లిదండ్రులు ఆశపడ్డారు. ఇంకొక వైపు ఇలాంటి భార్య నా లైఫ్లోనికి వస్తే ఎంతో సంతోషంగా జీవితం గడిచిపోతుంది అనుకున్నాడు ఆ భర్త. కానీ పెళ్ళయి 6 నెలలు కూడా కాలేదు, ఇంతలోనే పెళ్లి పెటాకుల వరకు వస్తోంది. కానీ దీనికి కారణం కూడా తెలియాలి అంటే ఇప్పటి వరకు మనం అనేక సందర్భాల్లో చూసాం, భర్త అత్తింటి వేధింపులు తాళలేక బాధితురాలు బాధపడిన సందర్భాలు చూసాం. కానీ ఇక్కడ తన భార్యే తనను వేధిస్తోంది, అకారణంగా విడాకులు కోరుతోంది. ఎందుకో ఏంటో తెలీదు. నా కుటుంబాన్ని పూర్తిగా రోడ్డుకి ఈడ్చిన అమ్మాయిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి, నాకు నా కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ ఆ బాధిత భర్త ఇప్పుడు మీడియా ముందుకొచ్చారు. సో ప్రస్తుతం మనం ఆ ఫ్యామిలీతోనే ఉన్నాం. శ్యామ్ మనతో పాటు ఉన్నారు. శ్యామ్తో పాటు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా. ఐశ్వర్య తను చాలా సీరియల్స్లో నటిస్తున్నారు. తను బాగా తెలిసిన ఫేసే అందరికీ, నటి. సో అయితే ఎందుకు పెళ్ళయి 6 నెలలు అయింది, ఈ ఇంటిలో అంటే వీళ్ళు అత్తింటికి వచ్చి అమ్మాయి అతి తక్కువ రోజులు మాత్రమే ఉంది అని ఇక్కడ ఒక్కసారి చూడొచ్చు. ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా వీళ్ళకి సపోర్ట్గా రావడానికి ఇక్కడికైతే వచ్చారు. మేము కూడా తన కోసం కొన్ని విషయాలు చెప్పాలి, షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాం అంటూ మహిళలు కూడా ముందుకు వచ్చారు. ఎందుకంటే వీళ్ళంతా చక్కగా మంచి వీళ్ళ పెళ్ళికి వెళ్ళారు, అక్షంతలు వేసి వీళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు, చక్కగా లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పి. కానీ ఈరోజు ఈ అబ్బాయి ఒక బాధితుడిగా ఎందుకు మారాడు చెప్పడానికి కూడా వాళ్ళు వచ్చారు. ఫస్ట్ శ్యామ్తో మాట్లాడదాం. శ్యామ్ గారు, అసలు ఎప్పుడు మీ పెళ్ళి అయింది? అసలు అమ్మాయి పరిచయం ఎలాగా, పెళ్ళి ఎలా జరిగింది? మాకు కాపు మ్యాట్రిమోనీ ద్వారా మ్యాచెస్ వచ్చిందండి. ఏ మ్యాట్రిమోనీ? కాపు మ్యాట్రిమోనీ ద్వారా మాకు మ్యాచెస్ వచ్చింది. మ్యాచ్ వచ్చిన వాళ్ళ మదర్ ఏమని చెప్పారంటే, ఇది ఈ ఫిలిం మేకర్ సత్యానంద్ గారి స్టూడెంట్, సో అండ్ సో తన సీరియల్ చేస్తుంది, తెలుగు సీరియల్. తనతో పాటు నేను హైదరాబాద్లో ఉంటున్నాను, తనకి ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ అది లేదు, తన పని నేనే వెళ్ళి దగ్గరికి వెళ్ళి పికప్ డ్రాపింగ్ నేనే చూసుకుంటున్నాను అని వాళ్ళ మదర్ చెప్పారు. దాని గురించి మా పేరెంట్స్ మేము మాట్లాడుకున్న తర్వాత మరి కట్నాలు కానుకలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అని అడిగితే, మాకు అమ్మాయి నచ్చింది, అమ్మాయి కూడా మేము నచ్చితే ఓకే, ఇంకా కట్నాలు కానుకలు ఎటువంటి ఏం మాట్లాడుకోవాలి, పెళ్లి ఖర్చులన్నీ మేమే భరిస్తాను. మేము విశాఖపట్నం రైల్వే నికున్న సౌర్యంలో మాకు మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయితే మొత్తం అమ్మాయి సైడ్ మా సైడ్ అంతా మేమే పెట్టుకున్నాం, మేమే చేసుకున్నాం, గ్రాండ్ గానే పెళ్లి చేసుకున్నాం. వాళ్ళ మదర్ పెళ్లికి ముందు ఏం చెప్పారంటే, మీరు పెద్ద మనుషులు ఎవరిని తీసుకురావద్దు, మేము కూర్చొని మాట్లాడుకుందాం, పెళ్లి టైంకి అందరిని పిలిచి దాన్ని బట్టి మన అందరూ కొంచెం పబ్లిసిటీ చేసుకుందాం, ఇప్పటి నుంచి ఏం పెట్టొద్దు అనేసి వాళ్ళ మదర్ చెప్పారు. సో మీ చేతిలో పెళ్లి ఫొటోస్ కూడా ఉన్నాయి కూడా, ఒకసారి చూపించండి. చాలా గ్రాండ్ గా మ్యారేజ్ జరిగినట్టుంది. అవును మేడం, చాలా గ్రాండ్ గా చేసుకున్నాం మ్యారేజ్ చేసుకున్నాం. తను 1 వీక్ అలాగుండి తను షూటింగ్కి వెళ్ళిపోయి మళ్ళీ 1 వీక్ తర్వాత తను వచ్చారు. వచ్చిన తర్వాత నేను అక్టోబర్ 7th మేము ఇద్దరం కలిపి హైదరాబాద్ వెళ్ళాం, వాళ్ళ ఫ్యామిలీతో కలిపి. మేము అందరం ఫ్యామిలీతో కలిపి హైదరాబాద్ వెళ్ళినప్పుడు తనకి వాళ్ళ మదర్ ఏం చెప్పారు, ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ లేదు, తనకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవని చెప్పారు. వాళ్ళ మదర్ చెప్పిన మాటలకు కొద్ది మేము అగ్రి అయ్యి ఓకే చెప్పాం. కానీ అమ్మాయి ఆ రోజు మేము ఆన్ డే మేము 7th వెళ్తే అమ్మాయి డ్రింక్ చేసి స్మోక్ చేస్తుంది చూసాం. అక్కడ ఇద్దరికి చిన్న ఇష్యూ లాగా జరిగిందా. తర్వాత అమ్మాయి తన రూమ్లోకి వెళ్ళి పడుకునిపోయింది, నేను బయట హాల్లో పడుకున్నాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ మా ఫాదర్ కాల్ చేసి, తను ఇలాగా సో అండ్ సో మరి వైజాగ్లో ఉంటాడు కదా, తను హైదరాబాద్ వచ్చేస్తారు, ఇద్దరు కలిపి ఒక దగ్గర ఉండమని చెప్పారు. చూసారా తను డ్రింక్ చేయడం, స్మోక్? నేనే చూశాను. నాకు వీడియో కాల్ చేస్తూ ఉన్నది కూడా చూశాను. నేను అది ఆ రోజు తన గురించి అడిగాను, ఇలాగ మీ ఫాదర్ ఇలాగ హైదరాబాద్ వచ్చేయమంటున్నారు, నీకు ముందే చెప్పాను కదా, పెళ్ళికి ముందు నువ్వు వైజాగ్లో ఉండాలి, నువ్వు హైదరాబాద్ రావద్దని చెప్పాను కదా, ఇప్పుడు ఎందుకు ఇలాగ మీరు రివర్స్ అవుతున్నారు అని అడిగింది. తనేమించి మీ ఫాదర్ ఆస్తి ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తారో, నువ్వు మర్యాదగా నువ్వు వైజాగ్ వెళ్ళిపోమని చెప్పింది. సరే అని మేము ఆ రోజు మాట్లాడలేదు. మార్నింగ్ 10 o'clock తను రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయి నైట్ 9 o'clock కల్లా వచ్చింది. తను 9 o'clock వస్తే కిషోర్ అన్న వాళ్ళ ఇంటికి మేము డిన్నర్కి వెళ్ళాం. డిన్నర్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరి ముందు తను డ్రింక్ చేస్తూ పడుకునిపోయింది. నాకు అది ఇంకా నచ్చలేక నేను వెంటనే రిటర్న్ కీస్ పట్టుకుని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు నా జ్యువెలరీ ఐటమ్ అది తన బీరోలో ఉందంటే, నేను బీరోలో లాక్ ఓపెన్ చేస్తే ఈ కర్ణ రమేష్ బాబు అన్న అతనితో ఉన్న ఫొటోస్ చూశాను. అతను రియల్ ఎస్టేట్, అతనితో ఫొటోస్ చూసిన తర్వాత పక్కన కబోర్డ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి బట్టలు అవి తీసుకుందంటే స్మోకింగ్ అన్నీ ఉన్నాయి, 2 సేఫ్టీస్ కూడా చూశాను అమ్మాయి రూమ్లో. చూసిన తర్వాత నేను బయటకు వచ్చిన వెంటనే నేను ఆన్ డే టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాను వైజాగ్కి.
మార్నింగ్ మేము వేరే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అమ్మాయి అక్కడ అసలు ఏం జరగలేనట్లు చాలా యాక్టివ్గా నటించింది. మీకు ఎందుకు అనుమానం వచ్చింది? ఇప్పుడు జనరల్ గా తను యాక్టర్, చాలా మందితో అంటే లైక్ ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటుంది, ఫొటోస్ ఉంటాయి, బట్ పర్టికులర్ గా మీకు ఎందుకు అనుమానం వచ్చింది ఆ ఫొటోస్ చూడగానే? పెళ్ళికి ముందు తిన మా ఇంట్లో ఉంది. ఒకరోజు తన మొబైల్ స్క్రీన్ పగిలిపోయింది అనేసి అంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళి పట్టుకుని నేను చేయించినప్పుడు ఇతను కాల్కి ఫొటోస్ పెట్టడం, దండం పెట్టుకోవడం, ఇవన్నీ ఫొటోస్ అవి ఉన్నాయి, నేను చూశాను. అతను ప్రతి పెళ్ళికి అతను వచ్చాడు. మేము జస్ట్ నేను నార్మల్ అసలు అతను ఎవరో మాకు తెలియదు అన్నట్టు నేను పట్టించుకోలేదు. నేను ఆ విషయం గురించి అడుగుదానే నైట్ నేను వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఆ రోజు వాళ్ళ బ్రదర్ ఏం చెప్పారంటే మనం బయటికి వెళ్దాం, ఈరోజు మార్నింగ్ వస్తామని చెప్పాడు వాళ్ళ సిస్టర్కి, ఐశ్వర్యకి. ఐశ్వర్య కూడా సరే అన్నది. నేను ఒక 1 అవర్లో ఎందుకో డౌట్ వచ్చి నాకు ఎందుకని మంది నేను ఏం చూసాను ఒకసారి మాట్లాడదాం కదా నేను వెళ్ళాను. ఇంటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఈ అమ్మాయితో పాటు అబ్బాయి ఉన్నాడు రూమ్లో. వెంటనే తన రూమ్లోకి వెళ్ళి లాక్ పెట్టేసుకుంది. ఇంకా డోర్ తీయమని తీయలేదు. వెంటనే వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నువ్వేంటి ఇలాగంటే నేను అడిగాను, నేను ఇలా చూశాను కొన్ని అనేసి అడిగాను. దానికి ఏమిచ్చి సిగరెట్లు ఆడు కాదు కుమార్ తాగుతారు, అందుకే తను దాచిపెట్టింది అన్నాడు. మరి కుమార్ దాచిపెట్టండి బాగానే సేఫ్టీస్ ఎందుకు ఎవరు యూజ్ చేస్తారో అనేసి అడిగాను నేను. అక్కడ గొడవ వచ్చింది. నువ్వు మర్యాద ఇక్కడ నుంచి నువ్వు వైజాగ్ వెళ్ళిపో, మేము వచ్చి మాట్లాడతాం, మా అమ్మాయిని తీసుకుని వస్తామని చెప్పారు. ఎటువంటిది ఇంకేం లేదు. తర్వాత నేను వెంటనే వచ్చాను. మార్నింగ్ వస్తే తను ఫోన్ చేసి నువ్వు ఏదైనా ఉంటే మా పేరెంట్స్తో మాట్లాడుకో, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు ఏంటో మీ ఆస్తులు ప్రాపర్లు అన్నీ నాకు కావాలని అడుగుతుంది. నేను దానికి ఏమిచ్చి మీ మమ్మీ దగ్గర నేనెందుకు తీసుకున్నాను, నాకేంటి అవసరం, నేనేమైనా ఎక్స్పెక్ట్ చేసి నిన్నేం పెళ్లి చేసుకున్నాను, నువ్వు మా ఫ్యామిలీని చూసుకుంటావు కదా అనేసి అన్నాను అడుగుతాను. ఈ లోపు ఇలా డ్రాగ్ ఆన్ అవుతుంది. ఈ లోపు ఈ అమ్మాయితో పాటు ఈటీవీలో అత్తారింటికి దారేదని సీరియల్లో వర్క్ చేస్తారు. అమ్మాయి నాకున్న కాంటాక్ట్స్ బట్టి ఒక అమ్మాయి చెప్తుంది, ఈ అమ్మాయి ఒక పర్సన్తో ఇలా ఉండేది ఒక ఇంట్లోనే, వాళ్ళ అక్క మ్యారేజ్కి తనే హెల్ప్ చేశాడు, పలానా న్యూస్ ఛానల్లో పనిచేసిన అతను, మొత్తం ఈవిడ మొత్తం డబ్బులన్నీ పెళ్ళికి అన్నిటికి అతనే ఖర్చు పెట్టాడు అని చెప్పారు ఆవిడ. ఆ పెళ్ళి అయిన టైంలో అయితే డేకి అయితే ఒక 10-11 అలా కాల్స్ చేస్తారు మేడం. ఇద్దరు సైడ్ ఉంటాయి మేడం. ఇద్దరు సైడ్ ఉండి అన్ని చేసింది. ఎప్పుడైతే నేను ఇది చూసానో ఇంకా అక్కడి నుంచి ఇంకా అమ్మాయి ఎటువంటి కాల్ లేదు మేడం, అన్ని బ్లాక్ లో పెట్టేసుకొని ఉంటది అంతే. ఇప్పుడు పెళ్లి చేసుకొని ఒక నటిని ఇప్పుడు ఒక బాధితుడిగా మారాను అంటున్నారు, మీరు ఏం న్యాయం కోరుతున్నారు? ఈ అమ్మాయికి ఆల్రెడీ ఇటువంటివి ఉన్నప్పుడు మమ్మల్ని పెళ్లి చేసి మాకు ఎంతలా మోసం చేసి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు పెళ్లి చేయాలని లేదు కదా మేడం. అమ్మాయికి ఏంటంటే సొసైటీలో పెళ్లి జరగాలనేసి చెప్పి మమ్మల్ని చేసుకోవడం, ఈ రోజు మేము ఏది అడగకపోయినా మేము నిజం తెలిసి ఇలాగ అడుగుతుంటే మమ్మల్ని ఫ్రాడ్ ఫ్యామిలీ అని చెప్పేసి ఈ అమ్మాయి ఇలాగ అందరికీ పబ్లిసిటీ చేసుకుని తిరగడం ఎంతవరకు కరెక్ట్ మేడం? అది ఇప్పుడు మార్నింగ్ మీడియా ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వచ్చినాక జస్ట్ ఇప్పుడు ఒక కాల్ మీరు రిసీవ్ చేసుకున్నారు. ఎవరు కాల్ చేశారు, ఎవరు మాట్లాడారు? జీ న్యూస్ నుంచి మేడం ఐశ్వర్య మాట్లాడింది. తను కాన్ఫరెన్స్ పెట్టారు. తను ఏమంచి ఏదో నా దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయని అడిగింది. నేను ఒకటే అడిగాను మేడం, అమ్మాయి ఎంత మంచిదా అని అంటున్నారు కదా, అమ్మాయికి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవని అడిగితే అమ్మాయి పబ్లిక్లో లేవని అన్నది మేడం. నేను దానికి సంబంధించి ప్రూఫ్ అయితే ఉందని పెడుతున్నాను మేడం. తను డ్రింక్ చేస్తున్నట్లు ఉంది మేడం, తన వీడియోలో ఉంది. 2 ఆడియోలో మటుకు సేమ్, నువ్వు నన్ను ఎవరి దగ్గర బ్యాడ్ చేస్తాను అనుకుంటే ఎవరు నేను నమ్మరు, నువ్వు ఏదైనా చేసుకో, నేను వారానికి ఒకసారి కదా డ్రింక్ చేస్తాను అన్నట్లు ఆడియో ఉంది మేడం. అది ఇప్పుడు జనరల్గా టీవీలో సీరియల్స్ వచ్చినప్పుడు వాళ్ళ నటన కానీ వాళ్ళ స్కిల్ చూసి మెచ్చుకుంటూ ఉంటాం. బట్ ఇప్పుడు ఇలా మీ ఇంట్లో కూర్చున్నారు, పెద్ద టీవీ కూడా ఉంది మీ ఇంట్లో, తన సీరియల్స్ అట్లా వచ్చినప్పుడు తన క్యారెక్టర్స్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బేసిక్గా నేను సీరియల్ అవి చూడలేదు మేడం. వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ మంచి వాళ్ళు కదా అని చెప్పి వాళ్ళ మాటలు నమ్మి మేము నమ్మాం మేడం. అంతేగాని మేము ఎటువంటిది కూడా ఎంక్వైరీ చేసుకోలేదు మేడం. తర్వాత పెళ్ళైన తర్వాత అయినా అదిగో నా వైఫ్ మంచి యాక్ట్ చేస్తుంది ఇట్లా ఉంటుంది కదా, ఒక ఎఫెక్షన్ ఉంటుంది కదా, అట్లా చూసినప్పుడు నిజానికి నటనకి ఒక వ్యత్యాసం మీకే తెలిసింది, ఏమనిపించింది? మాతో మ్యారేజ్ అయినప్పుడు అంతా నటనతో ఉన్నారు మేడం. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తన రియాలిటీ అనేది చూసాం మేడం అంతే. ఇప్పుడు కూడా తను యాక్టింగే చేస్తుంది మేడం. మా దగ్గర ఉండడం, మా ఫ్యామిలీతో అందరితో పాటు ఉన్నప్పుడు అందరి దగ్గర మంచిగా ఉండడానికి, మా ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ అని తెలిసి కూడా అమ్మాయి చాలా ఏదో పెద్ద కేరింగ్ తీసుకున్నట్లు చేసింది మేడం. అదంతా యాక్టింగే మేడం.